కరీంనగర్ కోట రెజోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి జిల్లా గర్వపడేలా చేశారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రశంసించారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న విద్యా సంస్థల కృషిని కొనియాడారు. చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డి నేతృత్వంలో ఈ కళాశాల అతి తక్కువ కాలంలోనే ఒక బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకుందని సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి అభినందించారు. అటు 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 జర్ జంప్ చేయండి జంప్ చేయండి. చాలా మంచిగా బోర్డ్ కొంచెం చిన్న ఎన్నికేట్ అన్న కెమెరా కొంచెం ఎన్నికేట్. నరేందర్ రెడ్డి సార్ మాట్లాడారు. 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 8 లక్షలు దాదాపు 10 లక్షలు కూడా వస్తాయి. యజ్ఞంలో వారు చేస్తున్నటువంటి కృషికి ఈరోజు పెద్ద ఎత్తున ఫలితం రావడం, అది మన కరీంనగర్ రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించడం, ఇంత పెద్ద ఎత్తున పేరు తీసుకురావడానికి వారు కృషి చేసిన దానికి ఫలితం రావడం, ఈ వారిని సన్మానించే కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఉపయోగ శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు మేడిపల్లి సత్యం గారికి, ట్రస్మా శేఖరన్న గారికి, ముఖ్యంగా సోదరు అంజిరెడ్డి గారు చేస్తున్నటువంటి కృషి మామూలు కాదు. మేము ఎప్పుడు కలిసినా నిరంతరం నేను ఈ కార్యక్రమం చేస్తా ఉన్నా, మీ అందరూ సహకారం కావాలి, నేను ఒక యజ్ఞంలో కృషి చేస్తామని అని చెప్పడం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మేము అనుకున్నాం ఇంకా టైం పడుతుందేమో, ఇంత తొందర ఇంత పెద్ద ర్యాంకు ఎక్కడో చైతన్యను నారాయణను స్టేట్ ర్యాంక్ వస్తుందంటే చూసినాం, కానీ మన కరీంనగర్లో మన ముందు ఇంత పెద్ద
ఎత్తున ర్యాంకులు సాధించడం నిజంగా గర్వకారణం. వారు చేస్తున్నటువంటి కృషికి ఇంత తొందరగా ఫలితం వచ్చింది. రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తూ రాష్ట్రంలోనే కోటా ఇన్స్టిట్యూట్ అగ్రగామిగా ఉండాలని, ఇప్పటికే అగ్రగామి తీసుకోవాలి, ఆల్రెడీ చేరిపోయింది. ఇదే విధమైనటువంటి పరంపర ముందు కొనసాగాలని ఈ బిల్డింగ్ కూడా ఇనాగ్రేట్ చేసినప్పుడు అనుకున్నాను. ఆ మోడల్ డిజైన్ చేసినప్పుడు అప్పటికి ఓన్లీ స్కెల్టన్ పూర్తి స్థాయిలో రాలేదు. ఇంత పెద్ద ఎత్తున ఇంత మంచి డిజైన్ తోటి, ఇంత మంచి ఫెసిలిటీస్ తోటి ఒక కరీంనగర్ కాకుండా రాష్ట్రం అంతా అబ్బురపోయే విధంగా, నిబెరపోయే విధంగా రాష్ట్రంలోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన కోటా ఇన్స్టిట్యూట్కు ఆ చైర్మన్ అంజిరెడ్డి గారికి, వారి టీచింగ్ స్టాఫ్ అందరికీ మరియు విద్యార్థులందరినీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు మరియు అభినందనలు. మన కరీంనగర్ కేంద్రంలో ఇంత ఒక విద్యా సంస్థ స్థాపించి తొందరలోనే ఎన్నో సంవత్సరాలుగా పేరుగాంచినటువంటి నారాయణ చైతన్య లాంటి విద్యా సంస్థలను వాళ్ళ ఫలితాలను కలగలిగే విధంగా ఇప్పుడు మనం ఈ నలుగురు విద్యార్థులను చూసినట్టుంటే పూర్తిగా గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థులు. గ్రామీణ ప్రాంతం నుంచి మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీసే విధంగా అంజిరెడ్డి గారు, ఆయన కూడా విద్యార్థి దశ నుంచి ఎంతో కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్ పట్టా పుచ్చుకొని తనకున్న జ్ఞానాన్ని, మేధస్సును ఎంతోమంది విద్యార్థులను తయారు చేయాలి, వాళ్ళని ఒక ఉత్తమ పౌరులుగా తయారు చేయాలి, భవిష్యత్తులో వాళ్ళ ఒక ఉన్నత స్థానంలో విద్యార్థులు ఉంచాలని ఒక లక్ష్యంతో కోటా ఇన్స్టిట్యూట్ స్థాపించి తొందరలోనే మంచి రిజల్ట్ తీసుకొచ్చినటువంటి అంజిరెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. హద్దుగా ప్రతి విద్యార్థి ఎందుకంటే ప్రపంచంలో చదువుని మించిన గొప్ప ఆయుధం లేదు. చదివే అన్నింటికీ పరిష్కార మార్గం. మనం చదువుకున్నట్టుంటే ఎక్కడికైనా పోగలుగుతాం, ఏ లక్ష్యాన్నైనా చేరగలుగుతాం. చదువు లేకపోతే ఏది సాధించలేము. ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకున్నాయి. ఎంతోమంది మనం డెవలప్ అయిన వాళ్ళని చూసినాం. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదువుకున్న వాళ్ళే ఉన్నత స్థానంలో తప్ప ఏది కూడా మన పోటీ రాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో కోటా ఇన్స్టిట్యూట్ మరెన్నో అద్భుత ఫలితాలు సాధించాలి, అద్భుత విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కోటా విద్యార్థులను అభినందించడానికి నాతో పాటు వచ్చిన కరీంనగర్ సుడా చైర్మన్ సోదరులు ఉమ్మరెడ్డి నరేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా విద్యార్థుల సమస్యల మీద, విద్యారంగ సమస్యల మీద అనునిత్యం పోరాడుతున్నటువంటి ప్రస్మా శేఖరరావు గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా మరొకసారి యాజమాన్యానికి, టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్కి, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ విసర్జిస్తున్నాను. టీచర్లం కదా, ఊకే ఇది పట్టుకొని మాట్లాడడం అలవాటు. ఇంకా 12 మార్చి రోజు తెలంగాణ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఫలితాలలో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించినటువంటి మా కోటా ఇన్స్టిట్యూట్ వారి రెసిడెన్స్ జూనియర్ కాలేజీలో ఈరోజు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించినటువంటి మా విద్యార్థులను అభినందించడానికి వచ్చేసినటువంటి మేడిపల్లి సత్యం గారు, చొప్పదండి శాసనసభ్యులు, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మరియు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, ట్రస్మా హానరబుల్ ప్రెసిడెంట్ యాదగిరి శేఖరరావు గారు, పాత్రికేయ మిత్రులు అందరికీ మా కోటా ఇన్స్టిట్యూట్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా. రాష్ట్ర చరిత్రలోనే 470 మార్కులకు గాను 469 మార్కులు సాధించి మా ఇన్స్టిట్యూట్ని నంబర్ 1 స్థానంలో నిలిపినటువంటి మా ఫస్ట్ ఇయర్ అమ్మాయి సౌమ్యశ్రీకి, మా సెకండ్ ఇయర్ అమ్మాయి సహనశ్రీ 995 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000 తీసుకొచ్చారు. అలానే బైపీసీ విభాగంలో 438 మార్క్స్ అవుట్ ఆఫ్ 440 ఫస్ట్ ఇయర్లో, 993 మార్క్స్
అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ తీసుకొచ్చి కరీంనగర్లోనే నెంబర్ 1 జూనియర్ కళాశాలగా నిలిపినటువంటి మా విద్యార్థులందరికీ, వారికి సహకరించినటువంటి మా అధ్యాపక బృందానికి, వారి తల్లిదండ్రులకి, శ్రేయోభిలాషులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఇక ముందు కూడా ఇలాంటి ఫలితాలు ఒక్కరితో కాదు, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి తీసుకొచ్చే విధంగా నేను కృషి చేస్తానని మరొకసారి మీడియా తరపున తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటున్నాను. చైర్మన్ గారికి సన్మానం చేస్తున్న సందర్భంగా